ఎట్లా ఉండాలంటే చదివేటప్పుడు మాధుర్యం ఉండాలి దాంట్లో. అక్షర వ్యక్తి, అక్షరాలను స్పష్టంగా పలకాలి. పదచ్ఛేదస్తు సుస్వర, పదాలను మంచిగా ఛేదనం చేయగలగాలి. పద విభాగ జ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు మనం వాటిని మంచిగా విభజించగలుగుతాం. సుస్వర, మంచి స్వరంతో ఉండాలి. ధైర్యం ఉండాలి, చదివేటప్పుడు భయపడద్దు అస్సలు. లయ ఉండాలి. ధైర్యం లయ సమర్థంచ షిడేతే పాఠక గుణ అని ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం అదే వినబుద్ధి అయితే ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ఆ బ్రాహ్మీ స్థితి అనుభవం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం చేసినా అద్భుతంగా ఉండాలి. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. గంగి గోవు పాలు గంటెడైనను చాలు. ఇది చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కడివేడైననేమి కరము పాలు. 100 రకాల వంటలు చేస్తే ఏది తినబుద్ధి కాదు. ఒక కూర, అన్నం, పప్పు, తొక్కు చాలు, కానీ మంచి హై క్వాలిటీలో ఉండాలి. ఇప్పటి నుంచి చేసేది ఏది చేసినా కూడా ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడికి వద్దాం. అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యతః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, ఏం చెప్తున్నాడు? యహ అనన్యచేతాః, ఎవరైతే అనన్యచేతాః, ఇంకొక వస్తువునందు చిత్తము లేకుండా వేరే విషయాల గురించి ఆలోచించకుండా నిత్యశః ఎల్లప్పుడూ సతతం అంటే నిరంతరంగా, అంటే విరామము లేకుండా అన్నట్టు. ప్రతిరోజు విరామం లేకుండా మాం స్మరతి, నన్ను ఎవరైతే స్మరిస్తారో తస్య నిత్యయుక్తస్య యోగినః, అలాంటి నిత్యయుక్తుడు అంటే నిత్యము కలిసి ఉండేవాడు అన్నట్టు. యుక్ అంటే కలవడం, యోగ్ టుగెదర్ అంటాం కదా, ఎప్పుడు కలిసి ఉండేవాడు నాతో. అట్లాంటి నిత్యయుక్తస్య యోగినః, అలాంటి యోగికి అహం సులభ, నేను చాలా సులభుణ్ణి. నన్ను లభ్ అంటే పొందడం, అంటే సుగమంగా, అలాంటి వ్యక్తికి నేను సులభుడను. నన్ను పొందడం కష్టమని చెప్పా, కానీ ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అతనికి నేను సులభుణ్ణి. అతను ఏం చేయాలి? ఎల్లప్పుడూ వేరే విషయం మీద చిత్తం ఉండొద్దు. అంటే ఏ పనులు చేసినా కూడా మళ్ళీ నన్ను స్మరిస్తూ ఉండాలి. అలా ఎవరైతే చేస్తారో అతనికి నేను దొరుకుతాను. మిగిలిన వాళ్లకు ఇక దుర్లభం అన్నట్టు, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమాం సిద్ధిం గతాః అంటే ఈ గొప్పదైన పరమసిద్ధిని పొందిన మహాత్మానః, మహాత్ములు, మాం ఉపేత్య నన్ను పొంది, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా వాళ్ళు ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిస్తూ వేరే చిత్తంలో వేరే విషయాన్ని పెట్టుకోకుండా ఈ గొప్ప సిద్ధిని పొందిన మహాత్ములు, మహాత్మానః మాం ఉపేత్య నన్ను పొంది, దుఃఖాలయం అశాశ్వతం, ఈ సంసారం ఏంటి? దుఃఖానికి నిలయం, అది అశాశ్వతం, ఏది పర్మనెంట్ కాదు. అలాంటి జన్మ, ఈ జన్మను పునః న ఆప్నువంతి, ఈ జన్మను మళ్ళీ పొందరు. ఈ సంసారము ఏదైతే ఉన్నదో ఇది శాశ్వతం కాదు. ఏది కూడా మనకు కనబడేవి, అవి ఇళ్ళే కావచ్చు, శరీరాలే కావచ్చు, కీర్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కీర్తి అంటే ఎట్లాంటి కీర్తి ఉండాలంటే మళ్ళీ యుగాలు దాటినా కూడా చెప్పుకునేలాగా ఉండాలి. ఇప్పుడు రాముని గురించి, కృష్ణుని గురించి, ఋషుల గురించి, వాళ్ళ చరిత్రలు ఇప్పటికీ మనం చెప్పుకుంటాం. అది లిటరేచర్ పోయినా కూడా మళ్ళీ ఎప్పుడో బయటికి వచ్చినా అబ్బా అట్లా ఉండేనా అని అనుకుంటాం. అది కీర్తి, నిజమైన శాశ్వత కీర్తి. కానీ ఇప్పుడేదో
ఈ వీటి వల్ల వచ్చే కీర్తి కాదు. కాబట్టి శాశ్వత కీర్తిని పొందాలి కానీ అశాశ్వతం కాదు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ సంసారం దుఃఖాలకు ఇది నిలయం. మనం ఏదో సుఖం అనుకుంటాం కానీ రోజు మనం ఆలోచిస్తే దుఃఖం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఇలాంటి జన్మ మళ్ళీ పొందడు. ఎందుకంటే అతని చిత్తంలో ఎప్పుడు భగవంతుని నామస్మరణ, అతని ఆలోచనలు, అతని భావాలతోటి నిండిపోయి ఉంటది. అలాంటి వాడు భగవతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని మళ్ళీ ఈ సంసారంలో పడడు అని చెప్తున్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ కౌంతేయ, అర్జున, ఆ బ్రహ్మ భువనాత్ అంటే ఆ బ్రహ్మలోకం వరకు లోకా, ఈ లోకాలు పునరావర్తిన అన్ని తిరిగి వచ్చేవి. అంటే మనం ఏదైతే ఈ లోకం, ఆ లోకం, స్వర్గలోకం, ఇంకేదో లోకం అని చెప్పుకుంటాం. అక్కడికి పోతే ఏదో సుఖాలు ఉంటాయి, అక్కడ స్పెషల్ ఏవో ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఈ అన్ని లోకాలు కూడా టెంపరీనే అని అంటున్నాడు. అన్ని మళ్ళీ తిరిగి వచ్చేవి. మళ్ళీ ఆ సుఖాలు అనుభవించి మళ్ళీ భూలోకానికి వస్తాడు వాడు. కాబట్టి ఇవేవి పర్మనెంట్ కాదు. కానీ మాం ఉపేత్య నన్ను పొంది పునః జన్మ న విద్యతే, మళ్ళీ జన్మ ఉండదు. మిగిలిన లోకాలు ఏవైతే ఉన్నావో అవన్నీ మనస్సుతో కల్పితాలు. మనస్సు ద్వారా ఈ లోకాలన్నీ సృష్టింపబడతాయి. ఈ మనోతత్వాన్ని మనిషి దాటిపోవాలి. ఈ మనస్సే మన జీవాత్మ. ఈ మనస్సే ఇవన్నీ సృష్టిస్తూ ఉంటుంది. ఈ భ్రమలు ఏవైతే ఉన్నాయో ఇదంతా నాది, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అనే భావాన్ని ఈ మనస్సు మనకు భ్రమ కల్పిస్తుంది అన్నట్టు. అదే ఈ లోకాలన్నిటిని సృష్టిస్తుంది. ఆ లోకానికి పోతే ఇదవుతుంది. ఇది ఆలోచనలు, ఇవన్నీ మన ఊహలు, కోడి ఊహలు అన్నట్టు. ఈ ఊహలన్నీ దాటిపోయినప్పుడు ఆ కృష్ణతత్వం అంటే పరబ్రహ్మతత్వం, సచ్చిదానంద పరబ్రహ్మతత్వాన్ని, కృష్ణుడు అంటే మళ్ళీ అక్కడ వ్యక్తిలాగా చూడొద్దు. ఒక గురువు, రియలైజ్డ్ యోగి ఎట్లా అనుకుంటాడంటే తను ఈ వ్యక్తిలాగా అనుకున్నాడంటే అది అతను గురువు కాదు. కాబట్టి ఒక బాడీ లెక్క చూసినంత వరకు, ఒక మైండ్ లెక్క చూసినంత వరకు అతను అజ్ఞానంలో ఉన్నట్టే. కాబట్టి తను సచ్చిదానంద పరబ్రహ్మతత్వాన్ని పొంది ఉంటాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు మాం అంటే నన్ను, అంటే ఈ సచ్చిదానంద పరబ్రహ్మతత్వాన్ని అన్నట్టు. దాన్ని పొంది పునః జన్మ న విద్యతే, ఆ తర్వాత జన్మ ఉండదు. ఎందుకంటే జన్మ ఉండాలంటే ఆలోచన కావాలంటే మనస్సు కావాలి. మనస్సు దాటిపోయిన స్థితి కాబట్టి దానికి మళ్ళీ జన్మ అనేది, ఆ స్థితిలో జన్మ ఉండదు, మృత్యు ఉండదు. జన్మ ఉండనప్పుడు మృత్యు ఉండదు. కాబట్టి ఆ సచ్చిదానంద చైతన్యాన్ని పొందగలవు ఎప్పుడు, ఇవన్నీ దాటినప్పుడు అని చెప్తున్నాడు అన్నట్టు ఇక్కడ. కానీ అవి దాటానంటే మొత్తం అహము అనేది పరిపూర్ణంగా లయం చెందాలి. లయం కాదు, నాశనం చెందాలి. లయం అయితే మళ్ళీ కొద్దిసేపు పోయి మళ్ళీ బయటికి రావచ్చు. అందుకే రాక్షసులు బాగా తపస్సు చేస్తారు, అప్పుడు బాగానే ఉంటారు. మళ్ళీ బయటికి వచ్చాక మళ్ళీ మొదటికి వస్తారు. శక్తి రాగానే మళ్ళీ పిచ్చెక్కుతుంది. కాబట్టి ఇలాంటి స్థితికి పోవాలి అంటే ఆ కృష్ణతత్వము, గురుతత్వము, పరబ్రహ్మతత్వము, ఏదైతే దేవీతత్వము, ఇది అన్నిటికీ ఏ పేరైనా పెట్టుకోండి, అన్ని లాస్ట్కు ఏదైతే ఆ చైతన్య తత్వం ఉందో, చిదానంద తత్వము, మనిషికి ఒక్కొక్కటి చెప్తుంటారు. ఏదైనా ఆ విషయం అన్ని మాటలే, శబ్దాలు ఎన్నైనా అయిపోవచ్చు. మామిడి పండుకు మ్యాంగో అని ఒకడు అంటాడు, మామిడి పండుని ఒకడు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదైనా కూడా అది మామిడి పండే. అది తిన్నాకనే అర్థమవుతుంది. పేర్లు పెట్టి మనం
ఇది అది అని తిప్పుకుంటూ పోతుంటే ఏం లాభం లేదు. అందుకే వేదాంతం పోయినప్పుడు లాస్ట్ ఏంటంటే ప్రతి పేరు భ్రమనే అని అంటారు. భగవతత్వాన్ని మాటల్లో ఎవ్వరూ చెప్పలేరు. ఇది నిజమైన సత్యం. ఎవరు చెప్పినా దాని లక్షణాలను అటు ఇటు తిప్పి తిప్పి చెప్తుంటారు తప్ప అసలు దాన్ని చెప్పడం ఎవరి సాధ్యం కాదు. ఎందుకంటే అది అన్ని మాటలకు అతీతం. అది వాక్కు దాని దగ్గరికి పోలేదు, మనస్సు దాని దగ్గరికి పోలేదు. అందుకే నచక్షుష పశ్యతి కశ్చనైనం అని నారాయణంలో చెప్తారు. దాన్ని చూడలేం కళ్ళతో, ఈ కళ్ళతో దాన్ని చూడలేం. తర్వాత ఈ వాక్కుతో దాన్ని వర్ణించలేం, ఈ మనస్సుతో అందుకోలేం. ఎందుకంటే అన్నిటికీ అతీతమైంది కాబట్టి దాని గురించి ఏదో చెప్పి మోటివేషన్ ఇచ్చుడే, అంతేగాని దాన్ని పొందినప్పుడు మాత్రమే మనకి ఏంటి అనేది తెలుస్తుంది. ఈ అన్ని శాస్త్రాలు, అన్ని వేదాలు, అన్ని విద్యలు ఎందుకోసం అంటే దాన్ని పొందడానికి. దాని గురించి చెప్పి ఇవన్నీ మాయా అంటే అర్థం ఏంటి అంటే పర్మనెంట్ కావు అని. ఇవి పర్మనెంట్ అని మనం భ్రమపడతాం, కానీ పర్మనెంట్ కాదు అనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాయ నుంచి బయటపడి ఇప్పుడు దాన్ని ఏదైతే ఇప్పుడు చెప్పామో దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. దానికే ఇదంతా మార్గాలు. ఇన్ని మార్గాలు ఎందుకు అంటే దానికోసం. మరి అన్ని తెలిసినా మళ్ళీ ఎందుకు పొద్దున కూర్చొని చేస్తున్నాం? ఎందుకు అంటే దాన్ని అందుకోవడానికి, అందుకొని స్థిరపరచుకోవడానికి. అందుకోవడం అంటే ఒక నిమిషం వస్తుంది, మళ్ళీ స్థిరపడాలి. మళ్ళీ ఇటు రాగానే మళ్ళీ దీనికి అట్రాక్ట్ అయితే అది నిలిచి ఉండదు. కాబట్టి దాన్ని పర్మనెంట్గా మనం చేరుకోవాలి. అప్పుడే పునర్జన్మ నా విద్యతే. ఏ జన్మ అనేది ఉండదు, ఎందుకంటే మనస్సు అనేది ఉండదు, నేను అనే భావన ఉండదు, ఏది ఉండదు అని చెప్పి సహస్రయుగ పర్యంతం అహర్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం ఏ అహోరాత్ర విదోజన. అంటే ఈ బ్రహ్మలోకము ఏదైతే చెప్పారో, మరి బ్రహ్మ అంటే మళ్ళీ బ్రహ్మతత్వం అని అంటున్నాం కదా. ఈ బ్రహ్మ ఏంది అంటే ఇది చతుర్ముఖ బ్రహ్మ, సృష్టి చేసే బ్రహ్మ. ఆ బ్రహ్మ అది పరబ్రహ్మ. ఆ తత్వం వేరు. ఆ పరబ్రహ్మ అంటే కృష్ణ స్థితి అన్నట్టు. కృష్ణుడు ఏదైతే నన్ను నేను అని ఏదైతే చెప్పుకుంటున్నాడో ఆ స్థితి. అహోరాత్ర విదహ, ఈ అహోరాత్రాల గురించి అంటే బ్రహ్మ యొక్క కాలాల గురించి. అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ చతుర్ముఖ బ్రహ్మకు 50 సంవత్సరాలు అయిపోయినాయి. 51వ సంవత్సరంలో మొదటి రోజు గడుస్తున్నది. ఆ మొదటి రోజు ఏదైతే ఉన్నదో బ్రహ్మకు ఒక రోజు 2 కల్పాలు అన్నట్టు. పగలు ఒక కల్పం, రాత్రి ఒక కల్పం. ఒక కల్పం అంటే 1000 మహాయుగాలు. 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం. ఇట్లా లెక్క ఉన్నది. కాల విభజన ఈ విధంగా ఉన్నది. అయితే ఈ కాల విభజన గురించి తెలిసిన జనాః యత్ బ్రహ్మణః, ఏ కారణం వల్లనైతే ఈ బ్రహ్మ యొక్క ఆహహ, ఇదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. పగటిని సహస్రయుగ పర్యంతం, పగలెంత అంటే 1000 యుగాలు. దీన్ని కల్పం అంటారు. ఒక యుగం అంటే మహాయుగం అన్నట్టు. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. దాంట్లో మళ్ళీ కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం 1:2:3:4 ఉంటాయి. అయితే ఇట్లా చెప్తున్నారు 1000 యుగాలు అంతంగా చెప్తున్నారు. దాంట్లో రాత్రి మళ్ళీ పగలింతే, రాత్రి కూడా అంతే. యుగ సహస్ర అంతం, అది కూడా 1000 యుగాలు. ఈ విధంగా విదుహు తెలుసుకుంటున్నారు. అంటే కాలము ఈ విధంగా విభజింపబడ్డది. కానీ ఇదంతా కాలం కంట్రోల్లో ఉన్నది. మనస్సు ఉన్నంత కాలం కాలం ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే మనోస్థితిని మనిషి దాటిపోతాడో అప్పుడు కాలం ఆగిపోతుంది. ఆ కాలం ఆగిపోయిన స్థితి అక్కడనే చైతన్యం మొదలవుతుంది.
అదే నేను అని చెప్తున్నాడు అన్నట్టు. అందుకే ఇంతకుముందు దాంట్లో ఏం చెప్పాడు, ఆ బ్రహ్మ భువనార్లోక, అంటే ఈ బ్రహ్మలోకం కూడా, ఈ చతుర్ముఖ బ్రహ్మ అని ఏదైతే చెప్తున్నామో ఆ బ్రహ్మలోకం కూడా, అది కూడా టెంపరరీయే, అది కూడా వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి వచ్చేవి. ఎందుకంటే కాలంలో ఉన్నంత వరకు ఏదైనా కూడా టెంపరీ. కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు కృష్ణుడు అనగానే కథం వ్యక్తిగా తీసుకొని అక్కడ కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం కాబట్టి విష్ణువు అని, విష్ణువుకు మళ్ళీ శంఖ చక్రాలు ఇట్లా ఆపాదించి మళ్ళీ రూపం కల్పించి, ఈ రూపము శబ్దము ఇవన్నీ దాటినప్పుడే మనోస్థితి దాటినట్టు. మళ్ళీ రూపము శబ్దము అన్ని ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మనోస్థితి ఆ వేదాంతంలో చెప్పిన బ్రహ్మతత్వాన్ని పొందినట్టు కాదు. బ్రహ్మణ ఆకాశ సంభూత. శబ్దం కృష్ణ అని పేరు చెప్పామంటే మళ్ళీ అదొక శబ్దం. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మతత్వం నుండి వచ్చింది. బ్రహ్మణ ఆకాశ సంభూత, ఆకాశతత్వమే శబ్దతత్వం. కాబట్టి శబ్దానికి శబ్దం అవసరమే, దాని భావం అర్థం చేసుకోవాలి. కానీ శబ్దంతో అడిక్షన్ కావద్దు. అడిక్షన్ అయితే ఏమవుతుందంటే ఇదే సుపీరియర్ అనే భావన, మన అహంభావం వల్ల అది వస్తుంది. అంటే నేను చేసేది కరెక్ట్ అనే భావన వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇంకోడు వేరే చేస్తుంటే వీనికి గిట్టదు. నా శబ్దం, నేను పట్టుకున్న శబ్దమే గొప్పది. ఇన్ రియాలిటీ వీడు పట్టుకున్న శబ్దమైనా వాడు పట్టుకున్న శబ్దమైనా అన్నిటి సారాంశం ఒకటే. శివుడు అన్న విష్ణువు అన్న మన వేదాల ప్రకారం రెండు ఒకటే. ఇక మూర్ఖత్వం, అజ్ఞానులు ఏం చేస్తారు, అది సపరేట్ ఇది సపరేట్ అని దానికో ఇది తయారు చేసుకుంటారు అన్నట్టు. అన్ని అంతా వ్యాపించిన వాడు విష్ణువు. శివుడు శివతత్వము, శాంతతత్వం అంతా వ్యాపించిన పరబ్రహ్మ చైతన్య లక్షణాలు ఇవన్నీ అడ్జెక్టివ్స్. ఇంతకుముందు లలితా సహస్రనామాలు చదివారు, 1000 నామాలు చదివారు. ఆ వెయ్యో నామం ఏదైతే ఉన్నదో అది మెయిన్ అన్నట్టు, సూర్యబింబముల అంటిది. 999 నామాలు దాని యొక్క రేస్, కిరణాలు. అవి అడ్జెక్టివ్స్. శ్రీమాత అంటే ఎవరు అంటే లలితాంబిక. శ్రీ మహారాజ్ఞి ఎవరంటే లలితాంబిక. ఈ శ్రీమాత వేరు, శ్రీ మహారాజ్ఞి వేరు, మళ్ళీ ముందర వేరేది ఏదైనా గురు రూపిణి అంటే అది వేరు. ప్రతిది అన్ని కూడా ఒకటే. ఆ లలితాంబిక ఎక్కడికి, అన్ని ఎక్కడికి పోతాయంటే అక్కడికి. ఆకాశాత్పతంతోయం యథా గచ్చతి సాగరం లాగా ఈ ప్రతి నామము మళ్ళీ దాంట్లో కలుస్తుంది. దాని నుండి వచ్చిన కిరణాలు. అదేవిధంగా పరబ్రహ్మ నుంచి ఈ కిరణాలు అన్ని వచ్చినాయి. అందరు దేవతలు వచ్చారు. అందరు దేవతల సారము అంతా మళ్ళీ అక్కడికే పోతుంది. ఇది తెలుసుకోకుండా జనాలు కొట్టుకుంటారు అన్నది. అది మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ దాన్ని చాలా మంచి లోపలికి పోయి చెప్తున్నాడు. ఇది చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అంటే కాలతత్వము చెప్పి ఈ కాలానికి నేను అతీతుణ్ణి. కాలం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో కాలానికి శబ్దస్పర్శ రూపరసగంధాలు అన్నీ ఉంటాయి. దానికి ఒక పేరు ఉంటుంది ధ్వని రూపంలో, తర్వాత దానికి ఒక రూపం ఉంటుంది, దానికి ఒక ఆకారం ఉంటుంది. అంటే రూపం అంటే తేజస్సు, మళ్ళీ ఎర్త్లీ ఎలిమెంట్, దాంతో విగ్రహం తయారవుతుంది. రసగుణం ఉంటుంది. మన శరీరం అంతా ఈ పంచభూతాలతోటి తయారైంది కదా, కాబట్టి ఇవన్నీ ఉంటాయి. మరి ఈ పంచభూతాలతో తయారైన శరీరం చావంగానే ఏమవుతుంది, మళ్ళీ అంత మూలతత్వానికి వెళ్ళిపోతుంది. కండ ముందు కనబడుతున్న నిజం ఇది ఏదో దీనికి పెద్ద తెలివి ఉండాల్సిన అవసరం లేదు. కానీ కళ్ళ ముందు కనబడేదాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ పేరు అన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు ఆ మట్టి కుప్పను పట్టుకొని పలానా పేరు ఇది అని అంటాం. అప్పుడు పోయిన వాడికి ఈ రూపము అని చెప్తాం. మరి ఇంతసేపు ఉన్న రూపం ఏమైంది, ఇంతసేపు ఉన్న శబ్దం ఏమైంది, అన్ని ఎగిరిపోయినాయి కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఒరిజినల్ తత్వం ఏదైతే ఉంటుందో అది వీటన్నిటికీ అతీతము. కాబట్టి అన్ని అడ్జెక్టివ్స్ గా గ్రహించి అనవసరంగా దాన్ని కాన్ఫ్లిక్ట్ పెట్టుకోవాలి, భేదభావాన్ని క్రియేట్ చేయదు. శ్రీ విద్య అంటేనే అభేదత్వం, శివశక్తుల మధ్య అభేదత్వం.
లేకుంటే శివుడు ఎక్కువ, శక్తి తక్కువ, శక్తి ఎక్కువ, శివుడు తక్కువ, లేదా విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ, లేదా శివుడు ఎక్కువ, విష్ణువు తక్కువ అనే భావాలు వస్తాయి. అజ్ఞాన మూలకంగా ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు. కాబట్టి దానికి అతీతంగా పోవాలి. ఇక్కడ కృష్ణతత్వము ఈ అన్నిటికీ అతీతము. అందుకే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఈ బ్రహ్మ నుంచి ఏదైతే లెక్క పెడుతున్నామో మనం, బ్రహ్మకి ఇంత వయస్సు కాబట్టి ఆ వయసు ఇంత పెద్దది అని అందరూ అంటున్నారు. ఇవన్నీ కూడా పునరావృత్తులు, మళ్ళీ వచ్చేటివి, నశించేటివి అన్నట్టు. అవ్యక్తాద్వక్తయ సర్వా వ్యక్తయ సర్వా ప్రభవంత్యహ రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అహరాగమే అవ్యక్తాత్ సర్వావ్యక్తయ ప్రభవంతి. అంటే పగలు రాగానే అవ్యక్తాత్ నిద్రావస్థ నుండి రాత్రి అంతా నిద్రపోతారు. మళ్ళీ సూర్యుడు రాగానే అందరూ నిద్రావస్థ నుండి సర్వాహ వ్యక్తయ అందరూ సమస్త ప్రాణులు ప్రభవంతి పుట్టుచున్నవి. అంతసేపు నిద్రపోయారు, సుషుప్త్యావస్థ. వాళ్ళెవరు ఏంటి ఏం తెలుసుకోలే. వాళ్ళ టైంలో నా పేరు ఇది, నాకు ఇంత ఆస్తి ఉన్నది, నాకు ఈ పదవి ఉన్నది అని నిద్రపోయినప్పుడు వాళ్ళకి ఏమైనా తెలుస్తున్నదా? మళ్ళీ సూర్యుడు రాగానే మళ్ళీ అందరు నిద్రలేస్తున్నారు, నేను ఇది అని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ స్మృతి అంతా మళ్ళీ వస్తున్నది. అంటే ఏం చెప్తున్నాడు అంటే, పగలు రాగానే మళ్ళీ అన్ని ప్రాణులు పుడుతున్నాయి. అంటే ప్రతిరోజు కూడా ఒక రకమైన జన్మ మృత్యు ఏవైతే అవస్థలు ఉన్నాయో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది. నిద్ర లేవగానే జన్మ, మళ్ళీ రాత్రి పడుకోగానే మృత్యువు. ఈ రోజంతా ఏదైతే ఉన్నదో స్థితి. అందుకే మనిషిలోనే 3 అవస్థలు ఉంటాయి. పుట్టగానే వాడు బ్రహ్మ, నిద్ర నుంచి లేవగానే వాడు బ్రహ్మ తత్వము వాడి నుంచి బయటికి వస్తుంది. రోజంతా నారాయణ శక్తి, మళ్ళీ పడుకునేటప్పుడు శివశక్తి. అంటే వాళ్ళను మనం త్రిమూర్తులుగా మనం వాళ్ళ డ్యూటీస్ పేరు అట్లా పెట్టుకుంటే, కానీ శివ అంటే అతీతమైన శక్తి, విష్ణు అంటే అతీతమైన శక్తి, బ్రహ్మ పరబ్రహ్మ అతీతమైన శక్తి ఉన్నప్పుడు అలా అనుకున్నప్పుడు ఇదంతే ఉండదు. మనకు డెఫినేషన్ ను బట్టి ఉంటుంది. ఆ శబ్దానికి మనం ఇచ్చే డెఫినేషన్ ను బట్టి మనం అర్థం చేసుకోవాలి. లేకుంటే ఏమవుతుందంటే, శివుడు అంటే లయకారకుడు, గంతే ఆలోచిస్తాం. విష్ణువు అంటే స్థితికారకుడు. కానీ దాని డీపర్ మీనింగ్ తెలుసుకోవాలన్నట్టు. తెలుసుకోకుండా కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే శబ్దంతో పై అర్థాలతో ఎప్పుడు భ్రమపడవద్దు. దాని అసలు సారం ఏంటి తెలుసుకోవాలి. అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ, పగలు రాగానే అందరూ జీవులు పుడుతున్నాయి. రాత్రి ఆగమే మళ్ళీ రాత్రి కాగానే అవ్యక్త సంజ్ఞకే తస్మిన్ ప్రలీయంతే. మళ్ళీ రాత్రి కాగానే ఏదైతే ఆ చైతన్యంలో అందరూ మళ్ళీ లీనమవుతున్నారు. కాబట్టి రోజు ఈ చక్రము అనేది నడుస్తూ ఉన్నది అని చెప్తున్నాడు అన్నట్టు. చెప్పి భూతగ్రామ స ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యాహ రాగం. అంటే మళ్ళీ దాన్ని ఏమంటున్నాడంటే, సహాయం భూతగ్రామ అంటే ఈ ప్రాణి సముదాయం అన్నట్టు. భూతగ్రామం అంటే పంచభూతాలతో ఏర్పడ్డ ఈ మొత్తం ప్రాణి సముదాయం. భూత్వా అంటే పగటిలో పుడుతూ మళ్ళీ పుడుతూ అన్నట్టు. రాత్రి ఆగమే బ్రహ్మదేవునికి రాత్రి వచ్చినప్పుడు అవశ తన వశంలో లేకుండా ప్రలీయతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పొద్దున లేవగానే అన్ని పనులు చేసుకోగానే రాత్రి వశం లేకుండా నిద్ర వచ్చేస్తుంది. కొద్దిగా 1 గంట లేట్ అయిందంటే కంట్రోల్ కూడా ఉండదు. అట్లా మళ్ళీ ప్రలీయతే. అహరాగమే మళ్ళీ ప్రభవతి, మళ్ళీ పగలు రాగానే మళ్ళీ పుడుతున్నాయి. ఇది రోజు జరిగే వ్యవస్థనే, దీంట్లో కొత్త ఏం లేదు. మనం దాన్ని కొంచెం మ్యాక్రో లెవెల్లో చూస్తే ఇంత పెద్ద కాలం వచ్చింది. ప్రళయం ఎట్లా వస్తుంది, గంత ప్రళయం ఎట్లా వస్తుంది, మొత్తం పోతాయా, ఇప్పుడు పోతులేవా,
మీరు నిద్రపోగానే మీకు ఏమైనా గుర్తుంటున్నదా? అన్ని లయం అవుతున్నాయి కదా. దానికి దీనికి తేడా ఏం లేదు. అది కొద్దిగా ఇది మైక్రో లెవెల్, చిన్న టైం తీసుకొని దీంట్లో చూస్తున్నాం. అది పెద్ద లెవెల్, కానీ లాస్ట్ కు జరిగేది ఏంటి అంటే గంతే, తేడా ఏం లేదు రెండింటికి మధ్య. కాబట్టి ఈ రెండు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేటివే. అది వచ్చేదే, ఇది వచ్చేదే. పుట్టామంటే చస్తాం, మళ్ళీ చచ్చామంటే మళ్ళీ పుడతాం. చావు ఉన్నది అంటే మళ్ళీ పుట్టుక ఉన్నది అన్నట్టు, పుట్టుక ఉన్నది అంటే చావు ఉన్నది. ఈ రెండింటి మధ్య స్థితి ఉన్నది. ఇది నిరంతరంగా జరిగే చక్రము. ఎంత పెద్ద కాలం తీసుకున్నా, బ్రహ్మదేవుడి నుంచి తీసుకున్నా కూడా గిదే లొల్లి, కొత్తదేం లేదు. కాబట్టి నన్ను చేరుకోవాలి అని అక్కడ దాన్ని స్ట్రెస్ చేస్తున్నాడు. అంటే ఈ కాలానికి అతీతమైన తత్వాన్ని చేరుకోవాలి. దానికోసమే ఇన్ని ఉపాసనలు, ఇన్ని కష్టాలు. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. కానీ తస్మాత్ అవ్యక్తాత్ పరః అవ్యక్తః సనాతనః భావః. కానీ ఇప్పుడు ఇంతసేపు చెప్పిన ఈ కాలం ఏదైతే ఉన్నదో, పుట్టుక చావు, ఈ అవ్యక్తం కంటే, దీనికంటే పరః వేరొక స్థితి. అది ఎట్లాంటిది అంటే, మొదటిది తస్మాత్ అవ్యక్తాత్, ఈ వ్యక్తం దీనికంటే అన్నట్టు. పరమైన అవ్యక్త అంటే వ్యక్తము కానిది. వ్యక్తం ఎప్పుడైతుంది అంటే ఇంద్రియ గోచరమైనప్పుడు వ్యక్తం అవుతుంది. మనకు కనబడ్డప్పుడు అది వ్యక్తం అవుతుంది అన్నట్టు. వ్యక్తి అంటే కనబడేవాడు, ఇంద్రియాలకు కనబడే స్థితిలో ఉన్నవాడు. కానీ ఈ స్థితి ఎట్లాంటిదంటే పరహ వేరు, ఇది అవ్యక్త, ఇంద్రియాలకు కనబడదు. సనాతన అతి ప్రాచీనమైనది. ఇప్పుడు మన అందరికీ ఏజ్ ఉంటుంది, ఫలానా రోజు పుట్టాము అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇది ప్రాచీనం కాదు, మొన్న మొన్న వచ్చాం. మళ్ళీ ఒకటి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఈ బాడీకి. కాబట్టి కానీ ఇది ఏదైతే ఉందో ఈ తత్వము సనాతన, అతి ప్రాచీనమైనది. భావ, సనాతన భావ, క్షరము గాని భావము. అన్య అంటే ఇంతసేపు చెప్పున్న అన్నిటికీ విలక్షణం అది. యహ సర్వేషు భూతేషు, అది ఈ అన్ని భూతాలు నశ్యత్సు నశిస్తున్నా కూడా అది మాత్రం న వినశ్యతి, అది మాత్రం నశించదు. ఆ తత్వం, దానికి పేరు లేదు, ఊరు లేదు, దాన్ని ఎవడు ఇది అది అని చెప్పలేడు. అది అతీత తత్వం. పేర్లు ఏదైనా పెట్టుకోండి, ఏబిసిడి అని పెట్టుకున్నా పర్లేదు, పేర్లతో అది కావద్దు. కానీ సాధకానాం హితార్థాయ బ్రహ్మణ రూపకల్పన అలా మనం పెట్టుకుంటే మన ఫోకస్ ఉండదు. కాబట్టి ఆ లక్షణాలతో పేర్లు తయారైనవి. రామ అంటే రమింపజేసేవాడు, సంతోషింపజేసేవాడు, అంటే పరబ్రహ్మ యొక్క ఒక లక్షణం. దానికి ఒక రూపము అన్ని కల్పించి మనం ఈ రకంగా ఉపాసన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలను తీసుకొని ఈ నామాలన్నీ తయారైనవి. కాబట్టి నామము ద్వారానే, ఎందుకంటే మళ్ళీ ప్రకృతిని ఆశ్రయించే పరమాత్మను చేరుకోవాలి. అది డైరెక్ట్ పరమాత్మ పోవాలంటే అట్లా ఎవరికి సాధ్యం కాదు. అందుకే సాధకానాం హితార్థాయ బ్రహ్మణ రూపకల్పన. ఈ రూపము, శబ్దాలు, మంత్రశాస్త్రము, వేదాలు అన్ని పుట్టినాయి దాని నుంచి. దీన్ని పట్టుకొని అటు పోవాలి. నిచ్చెన లేకుండా టాప్ పోవాలంటే ఎట్లా పోతారు? కాబట్టి ఇవన్నీ పట్టుకోవాల్సిందే. పట్టుకొని ఎక్కుతూ ఉండాలి. ఇక్కడనే స్ట్రక్ కావద్దు, కిందనే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పైకి ఎక్కాలి. దీన్ని ఆధారం చేసుకొని పైకి ఎక్కాక ఇవన్నీ అవసరం లేదు, పైకి ఎక్కనంత వరకు ఇవన్నీ అవసరం. ఇది మంచిగా అర్థం చేసుకుంటే దేని యొక్క అవసరం ఎంతవరకు ఉంటుంది. కాబట్టి మన మనస్సు ఉన్నంత వరకు ఇవన్నీ అవసరమే. మనస్సు లేని స్థితికి పోయాక మీరు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, అదే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ పట్టుకోవాల్సిందే అనేది మళ్ళీ బాటం లైన్. కానీ ఆ తత్వం ఏంటి తెలుసుకోవాలి, లేకుంటే ఇక్కడనే పట్టుకొని కొట్టుకుంటారు.
ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. అందుకే శ్రీ విద్యలో ప్రకాశ విమర్శ పాదుక. ఇప్పుడు ఈ చెప్తున్న తత్వం అంతా ప్రకాశ పాదుక. ప్రకాశ పాదుక ఒరిజినల్. కానీ మనం ఇక్కడ విమర్శ పాదుక శక్తిని పట్టుకొని అక్కడికి పోవాలి. అన్నిటినీ డీప్ అనాలిసిస్ చేయాలి. దీని ఉపాసన చేయాలి, కర్మ చేయాలి, ప్రతి పని చేయాలి. ఈ దాన్ని వదిలిపెట్టేది ఏం లేదు. చేయాల్సినవన్నీ సక్రమంగా చేయాలి. చేసుకుంటూ దాన్ని అందుకోవాలి. కాబట్టి ఈ గురుపాదుక అంటే అర్థం ఏంటి అంటే ఈ రెండింటిని పట్టుకోవడం అన్నట్టు. గురువు మీకు ఏం చెప్తాడు? చాలా క్లియర్ గా ఈ 2 విషయాలను మీకు బోధిస్తాడు. కాబట్టి అతని పదము ఏదైతే ఉందో గురు పాదుక 2 కాళ్ళు. ఈ 2 కాళ్ళల్లో ఒకటి ప్రకాశ పాదుక, ఇప్పుడు చెప్పిన ప్రకాశ తత్వం. 2 విమర్శ పాదుక. విమర్శ పాదుక అంటే ఈ విషయాలన్నీ పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్నప్పుడు అనాలిసిస్ మీరు మంచిగా చేయగలుగుతారు, కన్ఫ్యూజ్ కాకుండా దాని వైపుకు ప్రయాణం చేస్తారు. మ్యూట్ చేసుకోవాలి, సౌండ్ వస్తుంది. తర్వాత ఆ ప్రకాశతత్వం వైపుకు వెళ్ళిపోతారు. గురుపాదుక అంటే 2 పాదాలు. అంటే అది నమస్కారం పెట్టేటప్పుడు మన మనసులో ఏదో ఒకటి ఉండాలి కదా, ఆధారం ఉండాలి దేనికైనా. ఆధారానికి ఈ 2 తత్వాలను శివశక్తులు అన్నట్టు. ఆ శివశక్తులను మనం ధ్యానం చేసుకోవాలి. పాదాలు పట్టుకోవడం అంటే ఈ శివశక్తులను, ఈ తత్వాలను పట్టుకున్నప్పుడు మీకు చాలా క్లియర్గా ఎప్పుడు గుర్తుంటుంది. కింద అటు ఇటు కన్ఫ్యూజ్ కాదు. ఒక మార్గం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది మీకు. కొట్టుకోరు, లేకుంటే ప్రతి దగ్గర కన్ఫ్యూజనే ఉంటుంది. అయితే చెప్తున్నాడు ఇది. తర్వాత అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాంగతి యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్త, ఈ వ్యక్తము కాని తత్వం ఏదైతే ఉందో, అక్షర అది క్షరము కాదు, నశించిపోదు. ఈ విధంగా ఉక్త చెప్పబడ్డాడు. తం పరమాంగతిం ఆహు, ఆ అక్షరతత్వాన్ని అంటే క్షరము కాని తత్వాన్ని, అది నశించిపోదు, దాన్నే పరమాంగతిం ఉత్తమమైన గతిగా ఆహు అందరూ చెప్తున్నారు. కాబట్టి అటు వేదాలైన లాస్ట్కి ఏం చెప్తున్నాయి అంటే ఇదే విషయాన్ని చెప్తున్నవి. అందుకే మన దగ్గర ఉన్న స్పెషాలిటీ కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 రకాలుగా విభజింపబడ్డది వేదాలు. అయితే ఈ ఉపాసనాకాండ అనేది అటు కర్మకాండకు జ్ఞానకాండకు మధ్యలో ఉంటుంది. ఉపాసనాకాండలో కర్మ లక్షణాలు ఉంటాయి, ఉపాసనాకాండలో జ్ఞాన లక్షణాలు ఉంటాయి. ఉత్తగా కర్మ చేసుకుంటూ పోతే ఎందుకు చేస్తున్నాం ఏంది తెలియదు, చేసుకుంటూ పోతారు గుడ్డి. అది మంచిది కాదు, కానీ అది అవసరం. బిగినింగ్ స్టార్ట్ అవుతుంది అట్లా. మళ్ళీ జ్ఞానకాండ ఉత్త జ్ఞానం నేర్చుకుంటూ పోతే, ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే మామిడి పండు ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, స్వీట్ ఉంటుంది, అట్లా అర్థం కాదు. ఎందుకంటే అట్లా కూడా మీకు దాని రుచి తెలియదు, అనుభవించినంత వరకు విషయం తెలియదు. కాబట్టి ఉపాసన ద్వారా, ఉపాసన అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. అంటే దగ్గర, ఆసన అక్కడ కూర్చొని ఉండడం. భగవంతునికి అంటే ఆ భగవత్ తత్వానికి ఎక్స్టర్నల్ గా మొదలై అది లోపలగా ఇంటర్నలైజ్ అవుతుంది. అది అటు కర్మకాండ ఉంటుంది. ఇంతసేపు 1 hour పొద్దున ఏం చేసాం? కర్మకాండ, ఉపాసనాకాండ చేసాం. ఆ చేసేటప్పుడు కర్మ చేస్తూ లోపల మనం ఆ తత్వాన్ని ఏకాగ్రతతో ఆ తత్వాన్ని విచారిస్తూ ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇటు జ్ఞానం పరిపూర్ణంగా అనుభవ రూపంలోకి వస్తుంది. తర్వాత ఇంద్రియాలు దాని పని అవి చేసుకుంటూ పోతాయి. కాబట్టి అది బ్యాలెన్స్డ్ స్టేట్ అన్నట్టు. ఉపాసన అంటే కర్మ జ్ఞానాలను బ్యాలెన్స్ చేసే స్టేట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అలాంటి స్థితిని పొంది, ఆ భావాన్ని పొంది నా నివర్తంతే, ఇక మళ్ళీ వెనుకకు రావు. అది చాలా హై క్లారిటీ తెలిసిందంటే మళ్ళీ జన్మ, మృత్యు ఇవన్నీ ఉండవు.
ఒక్కటే నిమిషంలో అర్థం చేసుకున్నారంటే ఒక్క నిమిషంలో ఆ క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చాక ఇక దాన్ని అనుభవ రూపంలోకి పట్టుకురావడం, అది సెకండ్ స్టేజ్. తత్ మమ పరమం ధామ. ఇప్పుడు ఏదైతే ఆ స్థితి ఉన్నదో అదే నా యొక్క పరమమైన స్థానము అని చెప్తున్నాడు అన్నట్టు. పురుష స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అర్జున, భూతాని యస్య అంతఃస్థాని, ఈ సమస్త భూతాలు ఎవరి యొక్క లోపల ఉన్నవో, ఏన ఇదం సర్వం తతం, ఎవరి చేత ఈ సమస్తం వ్యాపింపబడ్డదో, విస్తరింపబడ్డదో. సహ పరః పురుష, ఆ పరపురుషుడు, పరమ పురుషుడు, అనన్యయ భక్త్యా లభ్య, అనన్యమైన భక్తి చేత మాత్రమే పొందదగ్గవాడు. అనన్యము అంటే అన్యము లేకుండా అన్నట్టు, ఇక వేరే చింత లేకుండా. ఇప్పుడు ఇవన్నీ తెలియగా నాకు తెలిసింది అయిపోయింది కాదు, అయిపోయిందంటే అక్కడికి అయిపోతుంది, మళ్ళీ మాయలో పడతాం. అనన్య భక్తితో మాత్రమే. అది డైమండ్ దొరికాక ఇక వేరే చిల్లర చిల్లర వస్తువుల మీద మీకు దృష్టి ఉంటుందా? ఉండదు. ఆ డైమండ్ యొక్క వాల్యూ తెలిసాక దాన్నే పట్టుకుంటారు ఎప్పుడు. కాబట్టి ఈ తత్వము ఏదైతే దాని మీద ఇష్టంతో మనం వేరే చింత లేకుండా మనస్సులో దాన్ని ఎప్పుడైతే పట్టుకొని ఉంటామో, అనన్యంగా, అన్య ఆలోచన లేకుండా అన్నట్టు అనన్య చిత్తంతో పట్టుకొని ఉంటామో, అనన్యమైన భక్తితో, అంటే భక్తి అంటే ప్రేమ, దాని మీదనే ప్రేమ ఉండాలి లోపల. ఇక మళ్ళీ వేరే దాని మీద ఈ ప్రేమను మించింది ఉండకూడదు. ఇదే మొత్తం ప్రేమ దేని మీదకి పోతుంది అంటే ఆ పరమార్థ తత్వం మీదకి పోతుంది. దాన్ని గట్టిగా లోపల నుంచి పట్టుకొని ఉంటాడు. అలా అంటే అనన్య భక్త్య లభ్య, అట్లా ఉంటేనే అతను దొరుకుతాడు. అట్లా లేకుండా కొత్తగానే ఒక 2-3 థాట్స్ లోపలికి పోయి కథ అవి కొద్దిసేపు అయినాక వెళ్ళిపోతాయి, దాంతో దొరకడు. ఈ అనన్యమైన భక్తి లోపల నుంచి, హృదయం మూలం నుంచి రావాలి. అది వచ్చినప్పుడు అతను దొరుకుతాడు. అనన్యయ భక్త్యా లభ్య, కేవలం దాని చేత మాత్రమే అతను లభిస్తాడు అని చెప్తున్నాడు. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన ప్రయాతాయాంతి తంకాలం వక్ష్యామి భరతర్షభ. ఎత్ర ఎత్ర కాలే, ఏ కాలంలో, ప్రయాత యోగిన, ప్రయాత అంటే ప్రకర్షంగా, యాత అంటే మరణించిన అన్నట్టు, శరీరాన్ని వదిలిపెట్టిన, యోగిన యోగులు, అనావృత్తిం ఆవృత్తించైవ యాంతి, తం కాలం అంటే ఈ అనావృత్తి మళ్ళీ రానిది, ఈ ఆవృత్తి అనావృత్తి, మళ్ళీ ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ తిరగడం అన్నట్టు, సైకిల్. తర్వాత సైకిల్ తిరగని స్థితి, దాన్ని పొందుతారో ఆ కాలాన్ని గురించి ఓ భరతర్షభ వక్ష్యామి. అంటే ఎట్లా ఎవరు అనావృత్తి పొందుతారు, ఎవరు ఆవృత్తి పొందుతారు, ఏ కాలంలో మరణించిన యోగులు అనావృత్తి అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే కాలం యొక్క స్పెషాలిటీ కూడా చెప్తున్నాడు. అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జన. అగ్నిజ్యోతి ఉత్తరాయణం షడ్మాసా తత్ర ప్రయాత బ్రహ్మవిదః జనాః బ్రహ్మ గచ్చంతి. అంటే అందుకే భీష్ముడు ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తాడు అన్నట్టు. ఉత్తరాయణము అంటే అర్థం ఏంటి అంటే మన మనస్సు నిరంతరం, మనం ఎప్పుడు కూడా ఉత్తరాయణంలో ఉండవచ్చు. కాలానికి అతీతమైన వ్యక్తి ఎప్పుడు కూడా ఉత్తరాయణంలో ఉండవచ్చు. అతని బుద్ధి ఎప్పుడు భగవతత్వం వైపు పోతున్నది. అందుకే ఉత్తరాయణం టైంలో సూర్యుడు
ఉత్తరం వైపు, ఉత్తరం దేవదిక్కు. అంటే అతని జ్యోతి కాంతి రోజు రోజుకు పెరుక్కుంటూ పోతుంది. అది తగ్గుకుంటూ పోతున్నప్పుడు దక్షిణాయనం అన్నట్టు. ఎప్పుడైతే మన భావాలు ఎప్పుడు నిరంతరం పెరుక్కుంటే పోతాయో నిరంతరం ఉత్తరాయణమే. అది ఒక రోజు పైకి కిందికి దిగింది అంటే దక్షిణాయనం అన్నట్టు. ఈ సూక్ష్మంగా ప్రతి స్థూలంగా ఒకటి ఉంటుంది, ప్రతిదానికి నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటుంది. లేకుంటే మరి ఉత్తరాయణంలో దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ వాళ్ళు యోగులు కాదా అంటే అట్లా ఉండదు. అది కాదు, అది స్థూల. వాళ్లకు జ్ఞానులు అట్లా చూడరు, వాళ్ళ చూసే విధానం వేరే లెక్క ఉంటుంది. అయితే అగ్ని జ్యోతి, ఈ అగ్ని జ్యోతిస్సు అంటే జ్యోతిస్వరూపం. అగ్ని మూడు రకాలుగా ఉంటుంది. భూలోకంలో అగ్ని రూపంలో ఉంటుంది, తర్వాత అంతరిక్షంలో మెరుపు విద్యుత్ శక్తి, తర్వాత ఆకాశంలో మూడవ లోకంలో స్వర్గలోకంలో సూర్య రూపం ఆదిత్య రూపంలో ఉంటుంది. అందుకే ఉపాసన ఎట్లా ఉంటుందంటే పొద్దున సూర్యునికి ఉపాసన చేస్తారు. నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు పొద్దున సూర్యునికి స్వాహాకారాలు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం కాగానే సూర్యుడు తన తేజో రూపాన్ని అగ్నిలో పెట్టి పోతాడు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే భూలోకంలో ఉన్న మనం ఇప్పుడు లోపల అగ్ని అంటే మళ్ళీ దీంట్లో కూడా రకాలు ఉంటాయి. 3 రకాల అగ్నులు ఉంటాయి. బయటికి బాహ్యంగా కనిపించేది ఒకటి, ఇది చెయ్యాలి, అగ్నిహోత్రం చేస్తే మంచిది. ఇక రెండోది జఠరాగ్ని, మనం తినే ప్రతి పదార్థాన్ని కరిగించి మనకు శక్తినిచ్చేది. మూడవది మన కర్మలన్నిటినీ దహించే శక్తి. మనం చేసే ప్రతి పనిని అన్నిటినీ దహించే అగ్ని. ఈ 3 ఎప్పుడైతే అగ్నులు పరిపూర్ణమవుతాయో అప్పుడు 4వ అగ్ని వస్తుంది, అది జ్ఞానాగ్ని. అది వచ్చింది అంటే కథం, అతను జీవన్ముక్తుడైతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అగ్ని జ్యోతి, ఇది జ్యోతి రూపము. అంటే తమస్సు నుంచి సత్ వైపు ప్రకాశం వైపు పట్టుకపోయేది. అది ఉత్తరాయణం. షణ్మాస 6 మాసాలు. తత్ర ప్రయాత బ్రహ్మవిద జనా, ఆ సమయంలో మరణించిన బ్రహ్మవిధులు బ్రహ్మ గచ్చంతి, బ్రహ్మను పొందుతారు అని చెప్తున్నాడు. ఈ స్థూల కాలాన్ని నిర్ణయిస్తున్నాడు. స్థూలంగా ఏదైతే జరుగుతుందో అది చెప్తున్నాడు అన్నట్టు. ఒక రకంగా రోజు కూడా ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటుంది. ఈ చూసే చాలా ప్రతి దాంట్లో సూక్ష్మం చూడాలి. పొద్దున సూర్యోదయం అవుతుంది, ఇది బ్రహ్మ ముహూర్తం, ఇది ఉత్తరాయణం. తర్వాత పీకకు పోతుంది, టాప్, మళ్ళీ దిగడం మొదలు పెడుతుంది. ఇట్లా ప్రతిరోజు కూడా 4 సంవత్సరంలో ఎట్లయితే 4 ఉంటాయో ప్రతిరోజు కూడా ఉంటాయి 4 కాలాలు. అందుకే త్రికాల సంధ్యావందనం. 4వది తురీయ సంధ్య అంటారు. ఇక తురీయ సంధ్య, ఈ 3 సంధ్యలు సిద్ధించినప్పుడు తురీయ సంధ్య ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు. ప్రతిదానికి స్థూలం, సూక్ష్మం, సూక్ష్మతరం, అవి డీటెయిల్డ్గా ప్రతిదాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. లేకుంటే పైన చూడడం ఉంటుంది అన్నట్టు. అయితే దీన్ని, ఈ స్థూల కాలాన్ని, ఎందుకంటే చెప్పేటప్పుడు మనం పిల్లలకు ఒక విషయాన్ని నీతి చెప్పాలంటే స్టోరీ రూపంలో చెప్తాం. డైరెక్ట్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. బాగా లోపలికి పోయి చెప్తే అది ఎగిరిపోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టోరీ రూపంలో చెప్పి దీని నీతి ఏంది, ఏం తెలుసుకున్నావు, ఇది నీతి అని చెప్తాం. అదేవిధంగా
ఇక్కడ సంవత్సర విభజన, ఇంతకుముందు బ్రహ్మ విభజన చేశాడు స్థూల రూపంలో. మళ్ళీ ప్రతిరోజు జరిగే నిత్యం జరిగే వ్యవహారం చెప్పాడు. అది ఇది తేడా ఏం లేదు. మన లోపల ఉన్నదే బ్రహ్మాండంలో ఉన్నది, బ్రహ్మాండంలో ఉన్నదే మన లోపల ఉన్నది. ఆ రెండు సింక్ కావాలి. అది ఒకటి స్థూలం, ఒకటి సూక్ష్మం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, స్థూల రూపంలో కాలాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉంటే ఎటు వెళ్తామని. అయితే ధూమో రాత్రిస్తత కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. ఈ దక్షిణాయనం గురించి చెప్పి, అది ధూమము రాత్రి అంటే పొగలాగా జ్ఞానాన్ని కప్పిపెట్టి పెడుతుంది అన్నట్టు. రాత్రి చీకట్లో మనకి ఏం కనబడదు కదా. తథా కృష్ణ, కానీ ఇంకొక చోట ఏం చెప్పాడు, అందరూ నిద్రపోతున్నప్పుడు యోగి మాత్రం తెలివితో ఉంటాడు అంటున్నాడు. ఇక్కడ రాత్రి అంటే స్థూలము, మనకు కనబడే రాత్రి. ఇక అజ్ఞానులకు రోజు రాత్రి, వాడు ఎప్పుడు అంధకారంలోనే ఉంటాడు కాబట్టి ఒరిజినల్గా వాడికి రోజు రాత్రి. అది వాడికి రోజు ధూమ, వాడికి రోజు దక్షిణాయనమే. కృష్ణ, కృష్ణపక్షము ఏదైతే ఉన్నదో దక్షిణాయనము, ఇవన్నీ షట్మాస, ఈ 6 మాసాలు అక్కడ మరణించిన యోగి అంటే అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అన్నట్టు. చాంద్రమాసం, చాంద్రమాసం చంద్రునికి సంబంధించిన జ్యోతి. అంటే చంద్రుడు, చంద్రమా మనసోజాత, చంద్రుడు మనఃకారకుడు. మనస్సుకు అధిపతి ఎవరు అంటే చంద్రుడు. కాబట్టి చంద్ర స్థితిని బట్టి మనస్సు మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇవాళ ఏకాదశి, ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం చేస్తారు అంటే, ఈ రోజు మనస్థితి చాలా స్థిరంగా ఉంటుంది కాలాన్ని బట్టి, ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ అన్నట్టు. యోగికి నిరంతరం ఏకాదశి, పరిపూర్ణ యోగికి. కానీ మామూలు వ్యక్తులకు ఎన్విరాన్మెంటల్ దాని మీద మనం డిపెండ్ అవుతాం కాబట్టి, ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, దానివల్ల మనకు మనస్థితి ఏకాగ్రత ఉంటుంది దానికి. కాబట్టి ఎందుకు ఉంటుంది అంటే, ఏకాదశి దేని వల్ల వస్తుంది అంటే చంద్రుని వల్ల వస్తుంది. చంద్రుడు సూర్యుడు, సూర్యుడు ఎప్పుడు అట్లనే ఉంటాడు, చంద్రుడు మారుకుంటూ తిరుక్కుంటూ పోతుంటాడు. కాబట్టి దానివల్ల ఈ తిథులు ఏర్పడుతున్నాయి. ఈ చంద్రునికి సంబంధించిన జ్యోతి ఏదైతే ఉన్నదో ఇది దీన్ని పొంది మళ్ళీ తిరిగి వస్తాడు. అంటే మనస్సు కంట్రోల్లో ఉన్నంత వరకు అతనికి ఎప్పుడు చక్రం అనేది నడుస్తూ ఉంటుంది అన్నట్టు అక్కడ అర్థం. ఉత్తరాయణం సూర్యకాలం జ్యోతిస్వరూపం, తర్వాత దక్షిణాయనం చంద్రస్వరూపం అని ఆత్మ పరమాత్మ ఈ విషయాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ జీవాత్మ చంద్ర రూపం, పరమాత్మ సూర్య రూపం. జీవాత్మ దక్షిణాయన రూపం, పరమాత్మ ఉత్తరాయణ రూపం. ఇట్లా అనేక విధాలుగా కంపారిజన్ అన్నట్టు. ఈ మనస్సు స్థితి ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు మనిషిని భ్రమలో నెడుతుంది. మరి దాని సూర్యతత్వానికి ఎట్లా పోతాము అంటే విద్య ద్వారా. అవిద్య అనేది భ్రమని క్రియేట్ చేస్తుంది. విద్య ద్వారా ఈ మనస్సునే సాధనంగా చేసుకొని మళ్ళీ మనస్సుకు అతీతమైన స్థితికి వెళ్ళాలి. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. ఈ మనస్సే మనుష్యులకు, బంధానికి మనస్సే కారణం, ముక్తికి కూడా ఈ మనస్సే కారణం. బంధానికి కూడా ఇదే మనస్సు కారణం. ముక్తి రావాలంటే కూడా దీని ద్వారానే మనం ముక్తి సాధించాలి. దానికి మళ్ళీ వేరే దిక్కు లేదు, దీనే పట్టుకోవాలి. కాబట్టి జ్ఞానం ద్వారా, విద్య ద్వారా ఆ గురుశక్తిని మనలో ప్రవేశపెట్టుకొని దాని ద్వారా మనం ఈ మనస్సునే ఉపయోగించి మనస్సుకు అతీతమైన స్థితికి చేరుకోవాలి. శుక్ల కృష్ణే గతిష్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తి అన్యయా ఆవర్తతే పునః.
అయితే శుక్లకృష్ణే, ఇప్పుడు ఈ శుక్లకృష్ణ గతులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల వస్తాయి. శుక్లపక్షం, కృష్ణపక్షం, బ్రైట్ హాఫ్, డార్క్ హాఫ్. ఈ టైంలో ఏమవుతుంది, దాని కాంతి పెరుక్కుంటూ పోతుంది, ఉత్తరాయణం లెక్క. అంటే శుక్లపక్షం ఒక రకంగా ఉత్తరాయణం, రోజు రోజు కాంతి పెరుక్కుంటూ పోతుంది. మళ్ళీ ఏమవుతుంది, కృష్ణపక్షంలో తగ్గుకుంటూ పోతుంది, కళ ఒక్కొక్కటి క్షీణించుకుంటూ పోతుంది పౌర్ణమి నుండి. కాబట్టి ఈ రెండు గతులు, రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భగవంతుని వైపు పోవడం, ఒకటి దానికి దూరంగా పోవడం. జగత శాశ్వతే, ఇవి ఎప్పుడు ఉంటాయి, ఈ జగత్తులో నిత్యం నడిచే విషయాలు, ఇవి శాశ్వతం. ఈ రెండు గతులు శాశ్వతము అని చెప్పబడ్డవి అంటున్నాడు. ఏకయా అనావృత్తిం యాతి, ఒకదానితో అనావృత్తి స్థితి వస్తుంది. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రాకపోయే స్థితి వస్తుంది. అన్యయ అంటే సూర్యతత్వంతో, జ్యోతితత్వంతో అనావృత్తి వస్తుంది, శుక్లపక్ష తత్వం అన్నట్టు. ఇక అన్యయ పునః ఆవర్తతే, ఇంకో దాంతో మళ్ళీ తిరిగి రావడం మొదలవుతుంది అన్నట్టు. అని చాలా క్లియర్గా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు చాలా హై క్లారిటీ ఉంటుంది. అలా అని కృష్ణపక్షం అంటే నెగిటివ్ అనుకోకండి. దాంట్లో కూడా ప్రతిదానికి రెండు యాంగిల్స్ చూడాలి. కృష్ణపక్షంతో మళ్ళీ ఏమవుతుంది, మనస్సు ఆత్మలో అమావాస్య రోజు లయం అవుతుంది. అందుకే శివరాత్రి చాలా గొప్పది, మనస్సు ఆత్మలో లయం అయ్యే రోజు. పౌర్ణిమ మనస్సు పూర్తిగా జ్ఞానాన్ని పొందే రోజు. ఒకటి లయం అయ్యే రోజు, ఒకటి పరిపూర్ణతత్వం తెలుసుకోవడం. పౌర్ణిమ అంటే బాగా వికసించిన మనస్సు అన్నట్టు. మీకు పూర్తిగా బాగా వికసిస్తే ప్రతిరోజు పౌర్ణిమని. సో వికసించిన మనస్సు పౌర్ణిమ, లయమయ్యే మనస్సు అమావాస్య. ఈ అజ్ఞానికి అమావాస్య అంటే అర్థం ఏంటి అంటే నిద్ర అన్నట్టు, పని చేయకుండా, మనస్సు ఏం పని చేయకుండా అలసత్వ స్థితి. తర్వాత ఇదేమో అన్నిటికీ దూరంగా ఉండడం అన్నట్టు. ప్రతిదానికి రెండు యాంగిల్స్ ఉంటాయి. అహం అనే తత్వం, అహంకారం ఉంటుంది. అహం అంటే పరబ్రహ్మతత్వం ఉంటుంది. ఒకటే దానికి, ఒకటే కత్తికి రెండు అంచుల్లాగా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు కొందరు సన్యాసి అని ఉన్నది. సన్యాసి అంటే కొందరు వేషధారణ వేసుకొని మేము సన్యాసులం అని చెప్తాం. కోట్ల కొద్ది ఆస్తులు ఉంటాయి, పేరు సన్యాసి. కానీ వీడు ఎట్లాంటి సన్యాసి అంటే ఒరిజినల్గా సన్యాసి కాదు, కానీ సన్యాసి భావాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఒకడు ఇంకోడు ఏం తెలియకుండా ఉంటాడు, అతను నిజమైన సన్యాసి. నచ సన్యాసనాదేవ సిద్ధి సమధిగచ్చతి. ఒరిజినల్ గా లోపల నుంచి అది వానికే తెలుస్తుంది నిజంగా సన్యాసిగా కాదు. మరి ఇట్లెందుకు చేస్తున్నారు అంటే కేవలం అది వాళ్ళను వాళ్ళు మోసం చేసుకోవడం. అది దీనివల్ల నష్టం ఎవరికి లాస్ట్ కంటే వాళ్ళకే నష్టం. అది తెలుసుకున్న నాడు అందరు బాగుపడతారు. అందుకే కలికాలంలో సన్యాసం తీసుకోవద్దు అని ఒక నిబంధన ఉన్నది, రూల్. ఎందుకంటే ఈ కాలంలో అంతా ఇలాంటి వాటికి అట్రాక్షన్స్ బాగా ఉంటాయి కాబట్టి. కలికాలంలో సన్యాసం కలవు పంచ, కలికాలంలో 5 విషయాలను బ్యాన్ చేశారు అన్నట్టు. అశ్వాలంబం, గవాలంబం. ఇదివరకు ఏదైతే ఆ కాలంలో జరిగేటివి కొన్ని విషయాలు ఉంటాయో వాటిని ఈ కాలంలో చెయ్యొద్దు అని పెట్టారు. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి. ఈ మాయ ఎట్లా ఉంటుందంటే మనస్సుతో నడుస్తుంది కాబట్టి ఈ ఆకర్షణల ద్వారా వాళ్ళందరూ దానికి లొంగిపోతారు. అయితే ఈ తత్వం ఏదైతే ఉన్నదో ఈ అన్నిటికీ అతీతమైన తత్వం కాబట్టి వాళ్లకు ధనం మీద ఆశ ఉండదు. దీని మీద విద్య అనేది ధనంతో అమ్ముకునేది కాదు. ఇది
ధనం ఎంటర్ అవుతున్నది అంటే అది విద్య కాదు. మరి ఇట్లా గుర్తుపట్టడం ఎట్లా అంటే, ధనం అనేది ఎంటర్ అవుతున్న దాంట్లో, ఆ ఫీల్డ్లో, అంటే అది విద్య కాదు అని ఈజీగా ఫస్ట్ మెయిన్ సిమ్టమ్ అది. ఒకటి, దాంట్లో ఆ జ్ఞానం ఉండాలి, విషయం ఉండాలి. రెండు, ఇది ఫస్ట్ సిమ్టమ్ చూసి గుర్తుపట్టాలి. మన ఋషులు వాళ్ళు ఎక్కడ అమ్ముకోలే. వాళ్ళు తలుచుకుంటే రాజుల దగ్గర నుంచి ఏదైనా తీసుకునేవాళ్ళు. మీరు రఘువంశం చదవండి. దిలీప చక్రవర్తి ప్రపంచాన్ని రూల్ చేసే లీడర్. వశిష్ఠాశ్రమానికి పిల్లలు సంతానం కలగకుంటే వశిష్ఠాశ్రమానికి పోతాడు. పోతే అన్ని రాజ ఆభరణాలు అన్ని వదిలిపెట్టి, బాబు నువ్వు ఆ గోమాతకు సేవ చేసుకోవాలి, చచ్చుకుంటే చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి దానికి సేవ చేస్తారు. శేషాంక సంతానం లభిస్తుంది. రాజైనా ఎవరైనా అక్కడ వాళ్ళు అట్లా ఉండాలి. అది నిజమైన విద్య. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పరిస్థితి రివర్స్. ఎందుకంటే కారణం ఇది అజ్ఞానం. విద్య కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఋషి లక్షణాలు అనేటివి వస్తాయి. ఋషితత్వంలో ఇక్కడ కూడా మనీ ఎంటర్ కాదు. అది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇవన్నీ ఏవైతే పైవన్నీ ఉన్నాయో ఇది మనస్సు యొక్క ఆకర్షణలు, ఇంద్రియాల యొక్క ఆకర్షణలు. దీనికి అతీతమైన స్థితికి పోవాలి అంటే వాడు ఆ స్థితిలో ఉండాలి. ఆ ఋషి మాత్రమే గురువు. గురువు ఎవరు అంటే చాలా సింపుల్ డెఫినేషన్, మంచిగా ఆలోచించండి. గురు అనే శబ్దంలోనే గు అంటే అంధకారం, రు అంటే దాన్ని నాశనం చేసేవాడు, అంటే జ్ఞాని అన్నట్టు. వాడి దగ్గర జ్ఞానం ఉంటేనే మీ జ్ఞానం ఇస్తాడు. వాడే అంధకారంలో ఉంటే మీ జ్ఞానం ఎక్కడ ఇస్తాడు? కాబట్టి ఋషి కస్మాత్ అంటే జ్ఞాన పారగమాత్, జ్ఞానతత్వాన్ని దాటినవాడు, అంటే అంతుకు చేరుకున్నవాడు అన్నట్టు. అతను ఋషయ సత్యవచస. సత్యము అంటే సత్యం మళ్ళీ 3 స్టేజెస్లో ఉంటుంది. పరమ సత్యం ఏంటి అంటే పరబ్రహ్మతత్వమే పరమ సత్యం. సత్యవచస, అతను ఏది చెప్పినా దాని గురించే చెప్తాడు, దాని వైపుకు మాత్రమే నడిపిస్తాడు. కాబట్టి అలాంటి ఋషి మాత్రమే గురువు. వేరే ఎవరికి ఆ గురువు అనే పదాన్ని పెట్టడానికి వీల్లేదు. మామూలుగా పెట్టడం, డైరెక్షన్ ఇచ్చేవాడు, అట్లా గురువులు ఎంతో మంది ఉంటారు. దాని వైపుకు నడిపించేవాడు. తెలియకుండానే ప్రకృతి మొత్తం మనం నడుపుతుంది. వీళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రకృతే చెప్తుంది దాన్ని అర్థం చేసుకుంటే. అందుకే దత్తాత్రేయునికి 24 మంది గురువులు అంటారు. కాబట్టి అటువైపు నడపకుంటే అతను ఆ తత్వం లేనివాడు అన్నట్టు. లాస్ట్కు మరి ఎక్కడికి పోవాలి అంటే జీవాత్మకు పరమాత్మకు మధ్యలో ఉన్నవాడే వీడు. ఇతను ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు. అటు దిక్కే నడవాలి. దాంట్లో అర్థం ఇవి ఎంటర్ కావద్దు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేర్చుకున్న వాళ్ళందరూ కూడా రేపు, ఎందుకంటే ప్రకాశాన్ని తీసుకుంటున్నారు, ప్రకాశాన్ని మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలి. ఆ స్ప్రెడ్ అంటే దీని అర్థం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, గురు పరంపర అంటే గురువు దగ్గర నుంచి ప్రకాశాన్ని తీసుకుంటాడు, జ్ఞాన ప్రకాశాన్ని. మళ్ళీ ఆ ప్రకాశాన్ని శిష్యుల్లో పెడతాడు. మళ్ళీ ఆ శిష్యుడు అదే ప్రకాశాన్ని పెట్టాలి. దాన్ని మళ్ళీ కల్మషం చేసి పెట్టాడంటే అక్కడికి మళ్ళీ మొదటికి వస్తుంది. స్వార్థంతో వాడు దాన్ని తప్పుగా ఎప్పుడు యూజ్ చేసుకోకూడదు. అదే ప్రకాశాన్ని అట్లనే అదే క్వాలిటీతో పెట్టాలి. ఆ విద్యను అందుకే తప్పుగా యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేస్తే అది మంచిది కాదు. బేసికల్గా అది గుర్తుపెట్టుకోండి. విద్య ఎప్పుడు మనుషులను పరమాత్మ వైపు నడిపించేలాగా ఉండాలి. స్వార్థంతో, పైసలతో కోట్లు సంపాదించేందుకు కాదు ఇది. దీనికి పైసలు అవసరమే లేదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చెప్తున్నాం, నాకు ఖర్చు లేదు, మీకు ఖర్చు లేదు, ఎవరికి ఖర్చు లేదు. ఇట్లా వస్తుంది. కానీ
అక్కడ కూర్చొని ఏదో ఏదో పెద్ద ఆడంబరాలు చేస్తే వచ్చేది కాదు. ఇది ఆడంబరాలతో విద్య రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆడంబరాలతో భగవతత్వాన్ని, భగవంతుడు గీదీనికి దొరకడు, కేవలం భక్తితో మాత్రమే దొరుకుతాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? అనన్యాశ్చింతయంతో అనన్యంగా, అనన్యమైన భక్తితో నన్ను పట్టుకున్న వానికి మాత్రమే నేను తెలుస్తాను, వేరే వానికి ఎవరికి తెలియదు. ఈ పైన ఆడంబరాలతో అతను దొరుకుతాడు. శివుణ్ణి మీరు ఎంత పెద్ద స్టేజులు పెట్టి, అంత పెద్ద పెద్ద లింగాలు పెట్టి, ఏది చేసినా అతను దొరకడు. మీ చిత్తం శివుని మీద, అసలు తత్వం మీద లేనంత వరకు, వీళ్ళకేదో చూపెట్టుకోవాలి అని ఉన్నంత వరకు శివుడు మీకు దొరకడు. అతను దొరకాలంటే మీలో ఆ భక్తి ఉండాలి, హృదయం స్పందించాలి. హృదయం స్పందించినప్పుడు మాత్రమే దొరుకుతాడు. కాబట్టి ఈ ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఆడంబరాలతో రాదు. శివరాత్రి దగ్గర వచ్చింది, ఇవాళ ఏకాదశి, అద్భుతమైన రోజు. మూలా నక్షత్రం, మూలా నక్షత్రం ఏకాదశి. ఏకాదశి కూడా జ్ఞానతిథి. మూలా నక్షత్రం సరస్వతి తిథి. రెండు కలవడం ఇప్పుడే శివరాత్రి ముందే వస్తుంది. దీన్ని విజయ ఏకాదశి అంటారు. ఈ విషయాన్ని మంచిగా లోపలికి పట్టుకపోండి. మీకు కావాల్సింది కేవలం భక్తి. దాని ద్వారానే భగవతత్వం దొరుకుతుంది. విన్నదాన్ని విన్నారు, కానీ ఆ భక్తి లేకుండా, భక్తి అంటే పైకి పోయి గాయ డాంబికం చేయడం కాదు. మీరు ఇంట్లో మూలకు కూర్చున్నా కూడా భక్తి చేయవచ్చు. భక్తి అనేది హృదయానికి సంబంధించింది, పైకి చేసేది కాదు. అది పైకి చేసేదంతా యాక్టివిటీ, కర్మకాండ. మీ హృదయానికి సంబంధించింది అది. అది కనబడదు, అది మీకే తెలుస్తుంది. మీ చిత్తం ఎక్కడ ఉన్నదో మీకే తెలుస్తుంది. మీ లక్షణాల లోపల ఎట్లా, హృదయంలో ఏం స్పందనలు ఉన్నాయి మీకే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. భక్తి అంటే పైన గుడికి పోయి మొత్తం దర్శనం చేసుకోమని భక్తి అనుకోకండి. హృదయంలో ఉండే ప్రేమనే భక్తి. కాబట్టి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక చెప్పాల్సింది క్లియర్గా చెప్పాలి. నా నుంచి కరెక్ట్ మార్గదర్శకత్వం ఉండాలి. రెండు విషయాలు. అందుకే మనం దేన్ని చేసినా కూడా ఋషి, దేవత. ఋషి ఎక్కడ ఉంటాడు అంటే మన బ్రెయిన్లో ఉంటాడు. మేధాశక్తి, మేధాశక్తి ఇచ్చేవాడు ఋషి. విషయం అంతా బ్రెయిన్లోకి పోతుంది. జ్ఞానతత్వం అన్నట్టు ఋషి. ఋషి అంటేనే జ్ఞానతత్వం, గురువు అంటేనే జ్ఞానతత్వం. దేవి ప్రేమతత్వం. ఈ రెండు ఒకటే ఒరిజినల్గా. ప్రేమతత్వం హృదయంలో ఉంటుంది, జ్ఞానతత్వం మన శిరస్సులో ఉంటుంది, సహస్రారం. ఒకటి ఋషితత్వం, ఒకటి దేవీతత్వం. ఒకటి గురుతత్వం, ఒకటి దేవీతత్వం. ఇద్దరు ఒకటే. శ్రద్ధ, మేధ రెండు సింక్ కావాలి. మీ ప్రేమతత్వం, మీ జ్ఞానతత్వం రెండు సింక్ కావాలి. అంటే గురువుకు దేవికి మధ్య ఏమాత్రం తేడా లేదు. మీ హృదయానికి, తర్వాత మేధాశక్తికి తేడా లేదు. లవ్ అండ్ విజ్డమ్ రెండు ప్రాపర్ సింక్ అయిందంటే మీకు మీరే దేవి. ఆ తత్వానికి రావాలి. మీ హృదయం పరిపూర్ణ స్పందన రావాలి దానికి. తర్వాత మీ మెదడు పరిపూర్ణంగా విచ్చుకోవాలి. మేధాశక్తి పరిపూర్ణంగా అన్ని లేయర్స్ అన్నిటినీ అది ఓపెన్ చేయాలి. చేసినప్పుడు రెండు ప్రాపర్ సింక్ అవుతాయి. ఇదే శ్రీ విద్య. ఈ రెండే గురుపాదాలు. ఇంతసేపు చెప్పిన మంచి అన్వయం చేసుకోండి. అది అయినప్పుడు శివశక్తుల ఐక్యత జరుగుతుంది. అది శివరాత్రి. కాబట్టి దాన్ని టార్గెట్ పెట్టుకొని మంచిగా చేసుకోండి. హృదయం, శిరస్సు రెండు ప్రాపర్. ఇటు ఎమోషన్ ఇష్టం ఉన్నట్టున్న స్పందనలు, మనోవేగం ఓవర్గా అయినా అది కరెక్ట్ కాదు. అది చాలా స్టేబుల్ ప్రేమ ఉండాలి. అటు మనస్సు కూడా దాని జ్ఞానంతో కంట్రోల్డ్గా ఉండాలి. ఈ రెండు చాలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడవాలి. లవ్ అండ్ విజ్డమ్ అదే శివశక్తులు.
ఇది మంచిగా గుర్తుపెట్టుకొని దాన్ని ఈ 2 శక్తులను తీసుకోండి. నేను ఇచ్చేది ఏమి ఇస్తాడంటే గురువు లవ్ అండ్ విజ్డమ్ ఇస్తాడు. వాటిని మంచిగా తీసుకోవాలి. తీసుకుంటూ మీ చేతుల్లో ఉన్నది. అవి కరెక్ట్గా 2 సింక్ అయిందంటే హృదయము మేధాశక్తి 2 సింక్ అయినాయంటే దేవి గురువు సింక్ అవుతారు. అంటే ఋషితత్వము తర్వాత దేవి తత్వం సింక్ అవుతుంది. ఇక అందుకే మన దాంట్లో ప్రతి వ్యక్తి 3 రుణాలతో ఉడతాడు. ఇది సారాంశం, మొత్తం అన్నిటి సారాంశం. ఇది ఒక్క రోజులో మీకు అర్థమైందంటే ఒక్క రోజులోనే ఎన్లైటెడ్. దాన్ని తీసుకొని ఇక ప్రయాణం చేయాలి. ఒకటి దైవ రుణం, దేవతలకు రుణం. రెండవది ఋషి రుణం. 3 పితృణం. ఒకటి ఫిజికల్, 2 ఇంటలెక్చువల్, 3 స్పిరిచువల్. ఇక ఫిజికల్ బాడీ అందరూ మీరు చేసుకునేది, ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, పైసలు సంపాదిస్తున్నారు, దాంతో ఏదో తింటున్నారు. అందరు తినేది గంతే. ఎన్ని సంపాదించినా, అమెరికాకు పోయినా, లండన్కి పోయినా, బ్యాంకులు ఎన్ని కోట్లున్నా లాస్ట్కు ప్లేట్లో తినేది గంతే. ఎక్కువ తిన్నారంటే మీ ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ యోగ స్థితి రాదు. ఇంత తినాలో గంతే తినాలి. ఎక్కడికి పోయినా మీరు తినేది గంతే. అది గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర ఎన్ని వేల కోట్లున్నా కూడా మీరు తినేది గంతే. దానికన్నా ఒక ముద్ద ఎక్కువ పడ్డదంటే మీ బ్రెయిన్ స్పందనలు తగ్గిపోతాయి. కాబట్టి దాని మీద అత్యాశ ఉండొద్దు. ఒకటి పాయింట్ 1. రెండవది అది పితృణం. అంటే మీరు ఫస్ట్ తింటారు, సాధ్యమైనంత ఇంకోనికి పెడతారు. లేని పరిస్థితులు, లేని వాళ్ళకు తల్లిదండ్రులు సేవ చేస్తారు, మీకు తెలిసిన వాళ్ళని అది చేస్తారు. ఇది ఫిజికల్ లెవెల్. రెండవది ఋషి రుణం. ఈ విద్య ద్వారా ఇదంతా నేర్చుకొని, ఇది ఒక్కటే కాదు అనేక శాస్త్రాలు నేర్వాలి. ఇక్కడికి అయిపోలే. వేదాలు, షట్శాస్త్ర సహితంగా వేదాలు నేర్వాలి. అన్ని నేర్వచ్చు, ఏది కష్టం కాదు. ఇప్పుడు ఇన్ని విషయాలు తెలియలేదా? ఒక్కొక్కటి జీవితం అంతా చేసుకుంటే ఉంటాం, ఆగేది ఏం లేదు. కొత్తవి నేర్చుకోవాలి. రోజు ఒకటే కూర తింటే ఎట్లా ఉంటుంది? ఇదే రోజు చెప్తే కూడా బాగుండదు కదా. రేపటి నుంచి వేరే కూడా చెప్పాలి కదా. లలితా సహస్రనామాలు ఉన్నాయి. ఇవాళ నెక్స్ట్ ఏం చెప్పాలి అని ఆలోచిస్తుంటే ఈరోజు లలితా సహస్రనామాలు విన్నాక అరే ఇది చెప్తే బాగుంటది అని అనిపించింది. చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఇప్పుడు అందరికి కూడా ఇష్టమైనట్టు అనిపిస్తుంది. నేను కూడా నిన్నటి వరకు అనుకున్నా ఏం చెప్పాలి రా బాబు, ఇక్కడ దాకా పట్టుకోవాలి, నెక్స్ట్ ఏం చెప్పాలి. థ్యాంక్స్ గురూజీ, అడ్వాన్స్. వెరీ గుడ్. అయితే మంచి నిర్ణయం. శుక్రవారం ఏకాదశి దేవి ఇన్స్పైర్ చేసింది ఆ మాట. అందరం కూడా అదే అనుకుంటున్నాం మనసు. అవును, నిజంగా. అవునా? చాలా మంచిది. నిజంగా కూడా నిన్నటి వరకు కన్ఫ్యూజింగ్ ఉండే. పొద్దున వీళ్ళ పారాయణం చాలా బాగా చేస్తారు. అంతే దైవవాక్యాలు. ఆమె అది ఆమె అనిపించింది. ఆమె అనిపించింది, మన మాట కదా ఆమె మాట. అది అందరిలో ఉన్నది అనిపించింది. ఇది సత్యం. మీ అందరిలో ఉండే ఆ దేవి అనిపించింది. ఇంకొకటి ఆలోచించే, ఇది ఏంది నాది కొద్దిగా మ్యాథమెటిక్స్ అటు ఇటు లెక్కలు పెడుతుంటది. విషయం ఏంటంటే మనం కోటి లలితా సహస్రనామాలు చేసే ముందు అది కూడా ఏకాదశి కరెక్ట్ 18 నెలల క్రితం వచ్చింది. అది సంధ్యావందనం చేస్తుంటే అక్కడ ఊళ్ళలో సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయింది. ఇక్కడ సంధ్యావందనంలో లలిత సహస్రనామ పారాయణం చేయాలి అని వచ్చింది. అది కరెక్ట్ వాళ్ళకి 18 నెలలు అయింది. అష్టాదశ శక్తి పీఠాలు. అది కూడా ఇదేంద్ర ఇవాళ వీళ్ళు చదవడం లలితా సహస్రనామాలు చదువుతుంటే అసలు ఇది భాష ఇది చెప్పకుండా ఇంకా ఆలోచిస్తున్నాం ఏంది అని అనిపించింది. అంటే కేవలం ఇది దేవి గురువు నడిపిస్తున్నారు మొత్తం వ్యవస్థ, మనది ఏం లేదు. ఓకే, మనం కేవలం ఇక్కడ టూల్. అయితే నెక్స్ట్ అది చెప్పాలి లలితా సహస్రనామాలు. దాంట్లో శ్రీ విద్య మొత్తం రహస్యంగా దాగి ఉన్నది. ఒక్కొక్క నామంలో అనంత శక్తులు ఉన్నాయి.
దాంట్లో ప్రతి ఒక్కొక్క నామాన్ని విచ్చుకుంటూ పోతే నిజంగా చెప్తున్నా ఒక్కొక్క నామం మీద బుక్ రాయొచ్చు, అంత డేటా ఉన్నది దాంట్లో. అయితే దాన్ని మనం నెక్స్ట్ అది చేసుకుందాం. మధ్య మధ్యలో అమ్మవారిని తలవని రోజు ఉండదు, గురువును దేవిని కలవకుండా మనం రోజు స్టార్ట్ చేయలేం. ఇది ఇవాళ సారాంశం. శుక్రవారం మూలా నక్షత్రం ఏకాదశి, తర్వాత దేవికి అను విష్ణువుకు మధ్య తేడా ఉండదట దీంట్లో కూడా. అందుకే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అంటారు. సో ఇవాళ చాలా అద్భుతమైన రోజు. ఇవాళ చాలా బాగా చేశారు పూజ పొద్దున. అది ఏమీ తెలియని వాళ్ళకు కూడా అది వింటే స్పందనలు వస్తాయి. అట్లా మంచిగా చేశారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇక దీంతో మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. అంటే అనన్యమైన భక్తితో వాళ్ళను ఉపాసిద్దాం. ఓకే, శుభం. మళ్ళీ రేపు కలుద్దాం.